ఇప్పుడు మీరు క్లబ్ హౌస్ అన్నారు సార్. నాకు క్లబ్ హౌస్ అనగానే ఒకటి గుర్తొచ్చింది. చాలా మంది దగ్గర విన్నా అనమాట. ఏ క్లబ్ హౌస్ ఉంటేనే తీసుకోవాలరా, ఏ క్లబ్ హౌస్ ఉందారా, ఏ క్లబ్ హౌస్ ఎంత ఉందిరా, ఏ క్లబ్ హౌస్కి మెంబర్ ఆరా నువ్వు. సో ఇట్లాంటివన్నీ విన్నాను సార్. అసలు జనరల్గా చాలా మందికి తెలియచ్చు, నేను కాదు అనను, కానీ కొంతమంది దాని గురించి తెలియని వాళ్ళు ఉంటారు. అసలు క్లబ్ హౌస్కి ఎందుకు కమ్యూనిటీలో అంతకనం ప్రయారిటీ ఇస్తున్నారు? అసలు క్లబ్ హౌస్ మెంబర్షిప్ కోసం ఎందుకు అంతకనం స్టార్టింగ్లోనే క్యూ కట్టేస్తూ ఉంటారు? అసలు ఆ క్లబ్ హౌస్కి ఉన్న ప్రయారిటీ ఏంటి దాని? మనము ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇండివిజువల్ హౌస్లో మనం ఎబిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసుకోలేము. ఒక కమ్యూనిటీలో క్లబ్ హౌస్ వచ్చింది అనుకోండి, అందులో పూల్ వస్తుంది, గార్డెన్ వస్తుంది, ప్లే ఏరియా వస్తుంది, జిమ్ వస్తుంది, చూసుకోండి ఇండోర్ గేమ్స్ వస్తాయి, మనకు రెస్ట్ రూమ్స్ ఉంటాయి, దాంతోపాటు కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఒక మినీ కమ్యూనిటీ మొత్తం కూడా అందులో ఏ ఫంక్షన్ కానీ ఏ యాక్టివిటీ కానీ చేయడానికి ఉండేటువంటి ఉంటుంది. సో ఇండిపెండెంట్ హౌస్లో మనం ఇండిపెండెంట్గా కొనుక్కున్న ప్రాజెక్టులో ఒక్క ఫ్లాట్ తీసుకున్న దగ్గర అవకాశం లేదు. కానీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు కూడా క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఆ ఫెసిలిటీ అన్ని కూడా ఆ ప్రాపర్టీ పర్చేస్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకు క్లబ్ హౌస్ చూపిస్తున్నారు.